సోదర సోదరిమణులారా మరియు సోదరులారా, దేశ రాష్ట్ర ప్రజలకు మరియు పొద్దుటూరు పట్టణ ప్రజలకు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఎంపీజీ ఆఫీస్ నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. సోదరులారా, 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంతకుముందు భారతదేశాన్ని ఎవరు పాలించేవారు? బ్రిటిష్ వారు పాలించేవారు. ఎందుకు వారు తరిమి కొట్టారు? వారు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. ఆ బానిసత్వం నుండి మనం విముక్తి పొంది మన దేశానికి మనం స్వచ్ఛందంగా మనం పరిపాలించుకోవాలని కంకణం కట్టుకుని దేశ పౌరులైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి ఆ తెల్లదొరలను పారదోలారు కదా. మనకు ఆ సంతోషంలో దేశంలో దేశ ప్రజలందరూ రెండు పండుగలు జరుపుకుంటారు. అది ఆగస్టు 15న మరియు జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే. ముఖ్యంగా అయితే ప్రతి మతానికి ఒక పండుగ ఉంటుంది, వారి ఆచారాల ఆధారంగా వారు పండుగలు జరుపుకుంటారు. కానీ మొత్తం దేశం, భారతదేశం అంతా కలిపి జరుపుకునే పండుగలు ఏంటి? రెండు ఆగస్టు 15, రిపబ్లిక్ డే 26వ తేదీన జనవరి. ఈ విధంగా మనము ఈ పండుగలను నిర్వహించుకుంటూ ఈ పండుగ దేశానికి, దేశ పౌరులకు ఏం చాటి చెప్తుందంటే మనమంతా ఒకటే, మనమంతా భారతీయులము. దేశంలో కులాలు, మతాలు ఎన్ని ఉన్నప్పటికీ మనమందరము భారతీయులము. ఇంతమంది ఉన్నప్పటికీ, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ వీళ్ళు భారతదేశంలో ఏ విధంగా ఐక్యతగా ఉంటున్నారని విదేశాలు ఈర్ష్య చెందాలి. కానీ నేడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే కొందరు పాలకులు విభజించి పాలించి మతాల మధ్య చిచ్చు పెడుతూ వారిని విడిగా చేస్తూ మీరు భారతదేశంలో పాలు పంచుకోలేదని ఈ మధ్య ట్రోల్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఒక్కసారి భారతదేశం కోసం పౌరుల ఎవరెవరు పోరాడారు అని ఒకసారి ఇండియా గేట్ దగ్గర మీరు పేర్లు చూసినట్టయితే ఇందులో ముస్లింల పాత్ర గణనీయంగా, అత్యధికంగా. దేశాన్ని స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జీవించాలని ఏదైతే మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ స్వాతంత్ర పోరాట యోధుల్లో మనం ముఖ్యంగా